బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయమునకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఈ సంవత్సరానికి ఆఖరి దినము ఆదివారం, పరిశుద్ధ దినం. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి, ఘనపరచాలి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు 8 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ కొన్ని విషయాలను గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏది మేలు, ఏది మంచి, ఏది మేలు కాదు, కీడేదో చెప్పటం లేదు, కానీ ఏది మేలు ఏది మేలు కాదు అనేటువంటి విషయం మాత్రమే తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన సంవత్సరాంతం అందున్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలానే ఉంటాయి. ఒక దేశం కావచ్చు, ఒక గుంపు కావచ్చు, ఒక జాతి కావచ్చు. మొత్తం ఈ సంవత్సరం అంతా కూడాను ఏం చేసాము, మనకు వచ్చినటువంటి ఫలితం ఏంది, మనం ఎక్కడున్నాము, అన్ని విషయాల్లో. కాబట్టి ఇవన్నీ కూడాను బేరీజు వేసుకొని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ క్రమంలో మనం చూస్తే మరి మనకు ఏది మేలుకరము, ఏది ధన్యకరము, ఏది మేలు కాదు, ఏం చేసాము మనము, ఏం చేయలేదు అనేటువంటి తప్పకుండా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉంటుంది. ఇక్కడ లేఖనము తెలియజేసేటువంటి మాట ఏమంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినమున కంటే ఒకని మరణదినము మేలు. ఇవి మనకి ఎంత మాత్రమో కూడాను రుచించేటువంటి అంశాలు కావు. మంచి పేరు మేలు వెండి బంగారాలు కాదు, లేకుంటే సుగంధ తైలాలు కాదు అనంటే మనకు రుచించదు. ఎందుకంటే వెండి బంగారాలకు మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత మంచి పేరు కోసం మనము ఇయ్యం. మంచి పేరు పోతే పోయింది, పేరు లేకపోతే మనకు బంగారం ఉంటే బాగుంటుంది. సామెతల గ్రంథంలో అంటాడు, వెండి బంగారముల కంటే పేరు మంచిది, మంచి పేరు. కాబట్టి పేరు కోసం, మంచి పేరు కోసం కష్టపడడం అనేటువంటిది మనకు కనపడదు. కానీ ఈ లోకంలో వెండి బంగారాలకు, ఆస్తిపాస్తులకు కష్టపడడం మనం చూస్తాం. కానీ అది మేలుకరం కాదు అని మనకు తెలుసు. ఏది మేలుకరమో కూడాను తెలుసు, కానీ అది చెయ్యం. అదే పెద్ద సమస్య. మేలు కీడనియు, కీడు మేలునియు ఎంచువానికి శ్రమ. యెషయా అంటాడు, ఏది మేలో ఏది మేలు కాదో తెలిసి కూడాను అలాగున చెయ్యకపోతే కష్టం, శ్రమ. కాబట్టి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకొను వానికి శ్రమ. అది సూత్రం. మేలు ఏదో తెలియపరచబడింది, మేలు కానిది ఏదో తెలియపరచబడింది. అయితే మేలును కీడుగా ఎంచుకొని ఈ లోకంలో బ్రతికేటువంటి వారికి శ్రమ. చేదు తీపి అనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. లిక్కర్ చాలా చేదుగా ఉంటుంది, తేనె చాలా స్వీట్గా ఉంటుంది. కానీ తేనె అమ్మే షాపుల ముందు బారులు తీరి లైన్లు క్యూ కట్టరు. లిక్కర్ షాపుల ముందు క్యూలు కడతారు. ఉదాహరణ చెప్తున్నా. ఎందుకు అదేమో టేస్ట్ ఉంటుందా? ఉండదు.
అదేమన్నా మంచినిస్తుందా? అయ్యేదో. అదేమన్నా మేలుకరమా? కాదు. మేలుకరం కాదు. తేనె తినుము, అది మంచిది అని చెప్పి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ అంటాడు. కానీ దాన్ని ఎవరు కోరుకోరు. చేదు తీపి అని, తీపి చేదు అని ఎంచుకుని వానికి శ్రమ. ఎందుకు వచ్చినాయి మనకి ఈ కష్టాలు, ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు వచ్చింది అని మనము అనుకుంటాం. కానీ మనం చేసేటువంటి అనుదిన జీవితంలో మన యొక్క ఎంపిక, ఆప్షన్స్ ఇట్లా ఉంటాయి. మరి మేలు తెలుసుకొని కూడా మేలుకరమైనటువంటి పని చేయకపోతే మరి శ్రమ వస్తుంది. తమ దృష్టికి తాము జ్ఞానులనియో, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియో తలంచుకునే వానికి శ్రమ. కాబట్టి మేలేదో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినమున కంటే ఒకని మరణదినము మేలు. మనము అట్లా ఆలోచించాం. మరణదినాన్ని గురించి దుఃఖపడతాం, బాధపడతాం, భయపడతాం. మరణం అంటేనే భయం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పుట్టుక దినమున కంటే మరణదినమే మేలు అంటున్నాడు. మనము యాక్చువల్గా మనం ఈ లోకంలో కూడాను ఎక్కడ కూడాను పుట్టుక దినము కంటే మరణదినము మేలుగా ఎంచి జరుపుకొనడం మనం ఎక్కడ చూడం. ఎందుకంటే పుట్టుక దినాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పుట్టుక దినాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒక 3 చోట్ల ఉన్నాయి. మొదటిది ఫరో పుట్టినరోజు. ఫరో పుట్టినరోజు ఆదికాండం 40వ అధ్యాయంలో ఉంటుంది ఫరో పుట్టినరోజు గురించి. ఆ రోజు ఏం జరిగింది? ఫరో పుట్టినరోజు జరిగినటువంటి సంఘటన ఏమంటే భక్షకారుల అధిపతి యొక్క తలను నరికించి వేశాడు ఫరో. దాని బ్యాక్గ్రౌండ్ మనకు అందరికీ తెలుసు. ఫరో పుట్టినరోజు జరిగినటువంటి సంఘటన అది. భక్షకారుల అధిపతి యొక్క తలను నరికించి వేశాడు. పుట్టినరోజు హేరోదు పుట్టినరోజు, క్రొత్త నిబంధన. హేరోదు పుట్టినరోజు జరిగినటువంటి సంఘటన ఏంటిది? బాప్తిసం ఇచ్చి యోహాను తల నరికించి వేశాడు. అది హేరోదు పుట్టినరోజు జరిగినటువంటి సంఘటన. మూడోది, యోబు తన యొక్క పుట్టుక దినమును శపించుకుంటాడు. తనకున్నటువంటి శ్రమను బట్టి, తనకు వచ్చినటువంటి బాధను, కష్టాన్ని బట్టి తన పుట్టుక దినమును శపించుకోవటం మనం చూస్తాం. ఒకడు పుట్టాడు అని చెప్పినటువంటి దినము, నీకు మగపిల్లవాడు పుట్టాడు అని నేను పుట్టినప్పుడు చెప్పుంటారే, ఆ దినాన్ని శపించుకోవడం మనము యోబు గ్రంథం 3వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇటేంటిది? పుట్టుక అంటే ఏంటిది? ప్రారంభం. మరణం అనేటువంటిది ఏంటిది? ముగింపు. అందుకే ఇక్కడ 8వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమున్నది? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభము కంటే కార్యము యొక్క అంతము మేలు. ఒకని యొక్క పుట్టుక దినమున కంటే ఒకని యొక్క మరణ దినము మేలు. మేలేదో మనకు తెలియపరచబడింది. యేసు ప్రభు, మీరు నా జన్మమును జ్ఞాపకము చేసుకునడి అని ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు బోధలన్నిటిలో కూడా ఎక్కడ చూసినా, ఇంకా చెప్పవలసి వస్తే ఆయన ఏం చెప్పాడంటే నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎక్కడ? ప్రభు రొట్టెను విరిచి ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? 1 కొరింథీ 11:24. ఆయన ఒక రొట్టెను విరిచి
ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాను. ఇక్కడ నన్ను అనేటువంటి మాట ఏంటిది? ఆయన చేసినటువంటి శిలువ త్యాగము, శిలువ మరణమును జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. లూకా 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని చెప్పాను. నా మరణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని చెప్పాను. యేసు ప్రభువు ఎక్కడ కూడాను నా పుట్టుకను నా జన్మమును జ్ఞాపకము చేసుకునుడి అని చెప్పకపోగా మరణమును జ్ఞాపకము చేసుకునుడి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం కార్యము యొక్క ఆరంభము కంటే కార్యము యొక్క అంతము మేలు. ఒకని జన్మదినమున కంటే ఒకని మరణ దినము మేలు. అందుకే కీర్తనకారుడు 90వ కీర్తనలో మోషే అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా 90:12 అంటాడు. మాకు జ్ఞాన హృదయము లేదు కాబట్టే ప్రభువా మేము ఆరంభాన్ని గొప్పగా ఆలోచిస్తూ ఉంటాం. జనవరి 1 చేసుకున్నట్టుగా డిసెంబర్ 31 ఎవరైనా చేసుకుంటారా? చేసుకో. ఎందుకు? మనకు కార్య ఆరంభమే ముఖ్యం, మనకు సంవత్సర ఆరంభమే ముఖ్యం, సంవత్సరాంతం ముఖ్యం లేదు. ఈ సంవత్సర కాలం ఎట్లన్నా జీవించని, మన బ్రతుకులు ఎట్లన్నా ఉండని తర్వాత విషయం. మనకు క్లోజింగ్తో పనే లేదు, బిగినింగ్ తోటే పని. ప్రారంభమే ముఖ్యం, అంతం ముఖ్యం లేదు. కానీ క్రైస్తవునికి కావలసినది ప్రారంభం కాదు ముఖ్యం, అంతమే. కార్య ఆరంభము కంటే కార్యాంతము వానికి మేలు, ఆశీర్వాదకరం. సంవత్సర ప్రారంభము కంటే సంవత్సరం యొక్క అంతమే వానికి ముఖ్యం. ఎందుకంటే ఆ సంవత్సర కాలం అంతా తప్పులన్నీ కూడాను లెక్కగట్టుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడగవచ్చు. ఎట్లా జీవించాము, ఎట్లా బ్రతికేమో మొత్తం కూడాను ఒకసారి మనము వెనుకకు తిరిగి చూసుకోవచ్చు. ఎట్లా బ్రతకకూడదో, ఇక రాబోయేటువంటి సంవత్సరంలో ఎట్లా బ్రతకాలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మన జీవితం మన కళ్ళకు కనబడుతుంది గతించినటువంటి సంవత్సరంలో. కాబట్టి అది మేలు, అది ముఖ్యం, అది ఆశీర్వాదకరం. అందుకే ఏమంటున్నాడు? ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు. అది కదా, అదే కదా ముఖ్యం. కార్యాంతం మేలంటే అర్థం అదే. దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినములు లెక్కించుటకు ఒకడు నేర్చుకున్నప్పుడు మేలేదో కీడేదో గుర్తిస్తాడు. లేదా మేలేదో కీడేదో గుర్తించగలిగినప్పుడు ఒకడు దినములు లెక్కించుటకు నేర్చుకుంటాడు. అనగా జ్ఞాన హృదయం వానికి కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆరంభానికి ఏమాత్రం పెద్ద ప్రాముఖ్యత ఇవ్వటం లేదు, అంతానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాడు. అట్లా అని చెప్పేసి పుట్టుక దినం జరుపుకోవటం పాపం అని చెప్పి ఎక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఒకటి జన్మదినమున కంటే మరణదినము మేలు అన్నాడు, కానీ జన్మదినము కీడు అని ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ దానికంటే ఇది బెటర్ అంటున్నాడు. ఏదైనా కానీ మనకు మంచివి కావాలి, కానీ తక్కువ ఎందుకు? మన దృష్టిలో, లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో కూడాను మంచి వాటినే ఎన్నుకోవాలి. మంచి వాటి ఎందే మనసు పెట్టాలా, ఉన్నతమైన వాటి ఎందే మన మనస్సును ఉంచాలని లేఖనము తెలియజేస్తూ ఉన్నది కదా. కాబట్టి లేఖనము తెలియజేస్తూ ఉన్నది, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే కాలమును ఎరిగి జీవించటం మాకు నేర్పుము. అంటే మా యొక్క క్లోజింగ్ డేస్ ఎట్లా ఉంటాయో మాకు తెలియజేయి. మా దినముల అంతము మాకు కావాలి, చూపెట్టు. దావీదు చేశాడు ప్రార్థన.
మోషే ఇక్కడ చేస్తున్నాడు ఆ ప్రార్థన. మనము కూడాను ఈ సంవత్సరాంతమందు ఈ యొక్క ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మన దినాలు మనము లెక్కించుకోవటం నేర్చుకోవాలి. సంవత్సరం యొక్క ప్రారంభం ఆర్భాటంగా చేసుకుంటాం. సంవత్సరం యొక్క ఎండింగ్ అసలు ఎటుపోద్దు, అసలు గుర్తు కూడా ఉండదు. కానీ అది కరెక్ట్ కాదు. అది దేవుడు మనకు 365 రోజులు ఇచ్చాడు అంటే వాటిని ఏ విధంగా మనము ఖర్చు పెట్టాము, అందులో ఎన్ని తప్పులు చేశాము, ఎన్ని ఒప్పులు చేశాము, ఎన్ని చేయవలసినవి చేశాము, ఎన్ని చేయకూడని చేశాము. ఇది కదా దినాలు లెక్కించుకోవడం అంటే. ఇదే కదా మనం చేయాల్సినటువంటి పని. అందుకే అంటున్నాడు, కార్యము యొక్క ఆరంభము కంటే కార్యము యొక్క అంతము మేలు. యేసుప్రభు అంటాడు 116వ కీర్తన, దేవుడు అంటాడు 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా భక్తుల జననము ఆయన దృష్టికి విలువ గలది అని చెప్పలే. అట్ట కూడా చెప్పొచ్చు ఒకవేళ. ఎందుకంటే భక్తులు పుట్టినప్పుడు భక్తుడే, చనిపోయినప్పుడు భక్తుడు. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి, ఆది అంతము. కాబట్టి యెహోవా భక్తుల జననము ఆయన దృష్టికి విలువైనది అని రాయొచ్చు కూడా పరిశుద్ధాత్మ దేవుడు. కానీ అట్లా రాయించలే. ఆయన రాయించింది ఏమంటే ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. అంటే క్లోజింగ్ ఆయన దృష్టికి విలువైనది, అంతము ఆయన దృష్టికి విలువైనది. కానీ మనం దానికి టోటల్ అగైనెస్ట్గా చేస్తాం. ఆయన దృష్టికి విలువైనది మనము చేయాలి. కార్యం ఆరంభము కంటే ఆయన దృష్టికి కార్యం యొక్క అంతము విలువైనది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలీయులు వారి యొక్క ఆరంభం ఎక్కడ? ఐగుప్తులో ప్రయాణం చాలా ఆర్భాటంగాను చాలా జయకరంగాను ప్రారంభించబడింది. ఫరోని 10 తెగుళ్ళ చేత దేవుడు బాధించడం, ఆ 10వ తెగులు ఫరో ఇంటి మీదకి, దేశం మీదకి వచ్చిన తర్వాత ఫరో వారిని వెళ్ళిపోమని చెప్పటం, వాళ్ళందరూ కూడాను ఆ రాత్రి పస్కా విందు తిని బయలుదేరడం అంతా చాలా ఆర్భాటంగాను. దాదాపు లక్షల మంది బయలుదేరారు. 6 లక్షల వీరులు అంటే మొత్తం కలిపితే ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు, వాళ్ళతో వచ్చినటువంటి అన్ని జనులు కూడా వచ్చారు కొంతమంది. వాళ్ళందరినీ కానీ లెక్క కలిపితే ఒక 25 లక్షలు మినిమం ఉంటారు. అన్ని లక్షల మంది ఒకసారి బయలుదేరడం అంటే మామూలు విషయంగా ఎంత ఆర్భాటం ఉంటుందో. ప్రారంభం, బిగినింగ్. కానీ దేవునికి అది కాదు ఇష్టం. వారిలో ఎంత మంది కానానుకు చేరారు అనేటువంటిది దేవునికి ముఖ్యం. వాళ్ళు అంతమంది బయలుదేరారు నిజమే, కానీ అంతమంది కూడాను కానానుకు చేరారా? 40 సంవత్సరాల తర్వాత ఈ 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినటువంటి వారు బయలుదేరినప్పుడు ఉన్నటువంటి వారు కానానుకు చేరినప్పుడు ఉన్నారా? లేరు. సంఖ్యాకాండం 14, 29, 30 చూస్తే వాళ్ళల్లో ఎవరెవరు ప్రవేశించారంట కానాన్లోకి? అక్కడ నుంచి బయలుదేరినటువంటి వారు కాలేబు, యెహోషువ తప్ప. అట్లాగే జరిగింది. ఇప్పుడు ఏది ముఖ్యం చెప్పండి? స్టార్టింగ్లో లక్షల మంది బయలుదేరారు. ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ బయలుదేరినటువంటి వాళ్ళలో, ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు లో 2 ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఈ 40 సంవత్సరం అరణ్యంలో పుట్టారే, వాళ్ళు చేరింది. స్టార్టింగ్లో గోషాన్ నుంచి ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ ఏమయ్యారు? మధ్యలోనే అరణ్యంలో చనిపోయారు, రాలిపోయారు. ఎంత విచారకరం. అందుకు కదా ప్రభు అనేది
ఆరంభము కంటే అంతము మేలు. మీరు ప్రారంభించినప్పటికంటే ముగించినప్పుడు నాకు కావాలి, అది నాకు ఇష్టం. మన యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభించబడినప్పుడు ఎంత ఉధృతంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఎన్ని డెసిషన్స్ తీసుకుని ఉంటాం, ఎన్ని రెజల్యూషన్స్ తీసుకుని ఉంటాం, వాటిలో ఎన్ని ఫాలో అయ్యాం, ఎన్ని వాటిని కంప్లీట్ చేసి ముగించాం? ఒక డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది పెద్ద ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు. తీసుకున్నటువంటి ఆ డెసిషన్ ఈ సంవత్సరం ముగించేదాకా కొనసాగుతున్నామా లేదా, ఇది ముఖ్యం. అందుకే ఆయన అంటున్నాడు, కార్యము యొక్క ఆరంభము కంటే కార్యము యొక్క అంతము మేలు. క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరిద్దరి జీవితాలను మనము పరిశీలన చేసినట్లయితే ఆరంభంలో ఎలా ఉండేవి, అంతానికి వచ్చేటప్పటికి ఎలాగున్నాయి అనేటువంటి ఒక ఇద్దరి జీవితాలను మనం పరిశీలన చేస్తే, ఒకటి చాలా గంభీరంగాను ఉన్నతంగాను, ఒకటి చాలా దుఃఖకరంగాను బాధాకరంగాను ఉంటుంది. దేవుడు చెప్పేది ఏమంటే, నీ యొక్క అంతము గంభీరంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. అంతేగాని మనము స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత గొప్పగా ముగించేటప్పుడు లేకపోతే ఏమి గొప్ప? దానివలన ఎవరికి ఉపయోగం? ఏమి ఉపయోగం? ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. దేవునికి అసలు ఆత్మీయ జీవితంలో ఇది చాలా విచారకరమైనటువంటి అంశం. ఆర్భాటంగా ప్రారంభం చేసి పేలవంగా ముగించటం, ఇది దేవునికి అసలు ఇష్టం లేనటువంటి విషయం. ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రారంభించడం ఎట్టన్నా ప్రారంభించు, కానీ ముగింపుకు వచ్చేటప్పటికి ఘనంగా ఉండాలి, డిగ్నిఫైడ్గా. ఎండ్ షుడ్ బి డిగ్నిఫైడ్, అవర్ డెత్ షుడ్ బి డిగ్నిఫైడ్. మనం చనిపోయేటప్పుడు చాలా మన జీవితం గంభీరంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. మన అంతం ఆశీర్వాదకరంగా ఉండాలి, మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారికి సైతం. మన యొక్క ముగింపు చాలా ఉన్నతంగా గొప్పగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సంవత్సరాంతం ఆఖరి దినం, నీకు కొన్ని గంటలు గడిస్తే ఇంకొక సంవత్సరం వస్తుంది, ఇంకొక సంవత్సరం మన జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది, దేవుడు ప్రవేశపెడుతూ ఉన్నాడు. అయితే ఈ గతించిన 23వ సంవత్సరం ఏం చేసాము అనేటువంటిది లెక్క ఉంటుంది. ప్రతి నిమిషానికి లెక్క ఉంటుంది దేవుని దగ్గర. ఆ నిమిషాలలో మాట్లాడినటువంటి ప్రతి మాటకి లెక్క ఉంటుంది దేవుని దగ్గర. తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి లెక్క ఉంటుంది దేవుని దగ్గర. ఆ నిర్ణయాలు మంచివా చెడ్డవా లెక్క ఉంటుంది. ఒకవేళ మంచి నిర్ణయం అయితే ఆ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎంతకాలం కొనసాగేవో దేవుని దగ్గర లెక్క ఉంటుంది. అందుకే మనము రేపు అక్కడ నిలబడక ముందే మన ఆడిటింగ్ మనం చేసుకోవాలా. మనం ఏం చేసామో ఈ సంవత్సర కాలంలో, చేయకూడని ఏం చేసామో, చేయాల్సినవి ఏవి చేయలేదు, జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. అందుకే కార్యారంభము కంటే కార్యాంతం మేలు, సంవత్సరారంభము కంటే సంవత్సరాంతం మేలు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒకసారి మనము యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు జీవితం ప్రారంభంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు మనం చూస్తాం. యోసేపు యొక్క జీవితం ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే, ఆయనకు ఎక్కడ చూచినప్పటికీ కూడాను తనకు నిరాదరణ, నిరాశ ఎదురవుతూ వచ్చింది. ఇంట్లో చిన్నోడని చెప్పేసి వాళ్ళ తండ్రి బాగా ఎక్కువగా ప్రేమిస్తే, తండ్రి ఆయనను ప్రేమించిన దాన్ని బట్టి అన్నదమ్ముల ముందు అసూయ. 37:4 ఆదికాండం.
అతని మీద పగబట్టారు. అన్నలు తమ్ముని పైన పగబట్టారు. ఎందుకు? కేవలము తండ్రి ప్రేమగా చూస్తూ ఉన్నాడు అని. అతని మీద పగబట్టి అతని కనీసం క్షేమ సమాచారము కూడాను అడగలేదు. అతడు కన్న కల తీసుకొచ్చి అన్నల దగ్గర చెబితే అతను ఏమన్నారు? అతన్ని ఏమన్నారు? 8వ వచనం. నీ అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మును ఏలదవా, మా మీద నీవు అధికారం అగుదువా? మరింత పగబట్టిరి. ఇప్పుడు అతను చేసింది ఏం లేదు, అతను తప్పేం చేయలేదు. తనకు వచ్చినటువంటి కళను వారికి తెలియజెప్పాడు. ఆయనకి ఇట్లా వచ్చింది నా కళ అని చెప్పాడు. అంతే. వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. ఏమి ఇటువంటి కళలు కానీ, మా మీద నువ్వు ఏలికవై ఉంటావా, ఏల్తావా? ఇది ఇట్ట ఒక పాజ్లో పెడితే ఈ అంశము ఒక 2 నిమిషాలు ఈ కళల గురించి చెప్పి తర్వాత ముందుకు పోదాం. కళల ద్వారా దేవుడు మాట్లాడుతాడు అనుకోవడం అపోహ. కళల ద్వారా ఇప్పుడు ఏం దేవుడు మాట్లాడు. మొన్న కూడా చెప్పాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా తన యొక్క ప్రత్యక్షతను యేసుక్రీస్తునందు ఇచ్చేశాడు. దేవుడు తన ప్రత్యక్షతను యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణంగా ఇచ్చేశాడు. వాక్యం చదవకుండా కలలు గంటా ఉంటే ఇక దేవుడు ఏమంటాడు? వాక్యము ధ్యానించకుండా కలలు గంటా ఉంటే నాకు ఈ కళ వచ్చింది, ఈ కళకు అర్థం అది ఇదని వాళ్ళని అడిగి లేనిపోయిన అర్థాలు దానికి కాయించుకొని ఎంత బాధపడతాడు దేవుడు? తప్పు. ఆ రోజుల్లో నడిచింది. ఆ రోజుల్లో ఇది పాత నిబంధన కాలం, మొదటి దినాలు. చాలా అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత రకరకాలుగా ఉండేది. ఆ రకరకాలుగా ఎట్లున్నదో మనకు హెబ్రీ 1:1 చెప్పాడు. రకరకాలుగా ఉన్నింది ప్రత్యక్షత. అందులో కళలు అనేటువంటిది ఒకటి. అయితే యేసుక్రీస్తు తర్వాత అవన్నీ అవసరంలే. యేసుక్రీస్తే దేవుని వాక్యం. యేసుక్రీస్తే మాట్లాడతాడు. వ్యక్తిగతంగా కూడా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒకవేళ వ్యక్తిగతంగా మాట్లాడింది అది నా వ్యక్తిగతం. అది తీసుకొచ్చి అందరికీ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పనవసరంలే. అది నీ వ్యక్తిగతం. దేవుడు నీతో మాట్లాడాడు, ఓకే, మంచిదే. కళలని లైట్గా తీసుకోండి. కళలు విపరీతంగా వస్తాయి. కళలు భయపెట్టేటువంటివిగా వస్తాయి. వాటి గురించి ఏమీ చింతపడన అవసరమే లేదు. కళలు దేవుని మాటలకు మాధ్యమం కాదు. కళలు దేవుడు మాట్లాడడానికి మీడియా కానే కాదు. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. మేము చిన్నప్పుడు రేడియో ప్రోగ్రాం వచ్చేది, దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు, మాట్లాడుతున్నాడు. అంతేగాని కళల ద్వారా మాట్లాడాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇతనికి వచ్చినటువంటి, యోసేపుకు వచ్చినటువంటి కళలను బట్టి ఆయన ఎక్కువగా ద్వేషించబడ్డాడు. అన్నల నుండి ఎక్కువగా ఆయనకు ద్వేషం ఎదురైంది. పగబట్టారు, మరింతగా పగబట్టారు అని చెప్పి రాయబడి ఉంది. ఆయన ఇంకొక కలగని రెండవసారి వచ్చి చెప్పినప్పుడు 11వ వచనం, అతని యందు అసూయపడిరి. ఏమ్రా, నేను మీ అన్నదమ్ములు, వాళ్ళ తండ్రి అంటాడు. తండ్రి ఏమంటాడంటే, ఏమి నేను నీ తల్లియు నీ సహోదరులను నీకు సాష్టాంగ నమస్కారం పెడతామనుకుంటున్నావా అని గద్దించను. తండ్రి కూడా గద్దించాడు. ఇక అన్నదమ్ములకు చాలా కోపం వచ్చింది. ప్రేమించే తండ్రి తనను గద్దించాడు. ఏమి ఇటువంటి కళలు కంటూ ఉన్నావు అని చెప్పేసి. యాక్చువల్గా దేవుడు ఆయనకు ఫ్యూచర్ని చూపిస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో జరగబోయేటువంటి సంఘటనలను యోసేపుకు చూపిస్తూ ఉన్నాడు. యోసేపుకి ఎందుకు చూపించాలి కళలో అంటే, యోసేపును వాడుకుంటున్నాడు కాబట్టి ఫ్యూచర్లో. అందుకే యోసేపుకు అది కళ రూపంలో దేవుడు ఇచ్చాడు. అప్పుడు వచ్చేసి ఈ కళ వచ్చింది అంటే ఆయనకు నిరాదరణ.
గద్దింపు, పగ, ద్వేషం ఎదురైంది చిన్నతనంలోనే, యోసేపు యొక్క చిన్నతనంలోనే. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత అన్నదమ్ములు చూసి రమ్మని చెప్పేసి తండ్రి వారికి ఆయన పంపిస్తే వారి దగ్గరికి, అంటే అన్నదమ్ములు వాళ్ళ మందలను కాయటానికి ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళారు. వాడి దగ్గరికి పంపించాడు తండ్రి, చూసి రమ్మని పంపిస్తే అతడు వస్తుండటం చూచి అన్నదమ్ములు ఏం చేశారు? అతడు దగ్గరికి రాకమును వారు దూరము నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేశారు. చంపేద్దాం అన్నంత కక్ష అన్నదమ్ముల్లో కలిగింది. ఆ తర్వాత వద్దు అని చెప్పేసి రూబేను చంపొద్దు అని చెప్పినప్పుడు సరే ఒక గుంటలో పడేశారు. అతను పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి. నీళ్లు లేనటువంటి గుంట. మహా అంటే 14 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండొచ్చేమో పిల్లాడికి ఆ వయసులో అంత నిరాదరణ, అంత ద్వేషము ఎదురైతే ఒకని యొక్క క్యారెక్టర్ ఎట్లా మారిపోద్దో చూడండి. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిగా పరిణామం చెందడం మనం చూస్తాం. దేవుడు తోడుగా ఉండాలి, లేకుంటే ఒక సైకోగా మారిపోవడానికి అవకాశం ఉంది. పిల్లలు చిన్నతనంలో నిరాదరణకు గురైతే, అవమానాలకు గురైతే, సప్రెషన్కు గురైతే పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు మ్యానియాక్లుగా మారిపోతారు. చాలా విపరీతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిగా మారిపోవడానికి అవకాశం ఉంది. చిన్నపిల్లల మనసులో గాయపరచకండి. చిన్న పిల్లల మనసులను గాయపరచడానికి వీలు లేదు. అటువంటి తల్లిదండ్రులుంటే అటు కనకపోవడమే మంచిది. వాక్యంలో ఉంది ఆ మాట, తండ్రులారా మీ పిల్లలను నిష్ఠూర పెట్టకుడి ఉంది. ప్రేమించాలి, ప్రేమపూర్వకంగా గద్దింపు ఉండాలి. ఎందుకు గద్దించాడు అనేటువంటి విషయానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి పిల్లలకి. అంతేగాని ఊరికినే పిల్లల్ని కించపరచడం, చిన్నబుచ్చటం, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయటం కరెక్ట్ కాదు. అందుకే పిల్లల క్యారెక్టర్ పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ యోసేపును గుంటలో పడేశారు, నీళ్లు అనేటువంటి గుంటలో. అప్పుడు ఆ దారుణ వ్యాపారస్తులు వెళ్ళడం చూశారు. మిద్యానీయులు అటుగా వెళ్ళడం చూసి, ఎందుకు గుంటలో పడేస్తే ఏమొస్తుంది మనకి, వాళ్ళకి అమ్మేద్దాం, ఎట్టైనా కానీ మన రక్తం పంచుకొని పుట్టినాడు కదా అని యూదా, వాళ్ళ అన్నదమ్ముడు యూదా వారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి యోసేపును వారికి అమ్మేశారు, మిద్యానీయులకు అమ్మేశారు. వాళ్ళు తీసుకొని పోయినారు, బానిసలాగా తీసుకొని పోయినారు. ఐగుప్తుకు పోయారు. తెలియని ప్రాంతం, తెలియని దేశం, తెలియని ప్రజలు. ఎంత బాధగా ఉంటుందో చూడండి. ఒక టీనేజ్ కుర్రాడిని తీసుకుపోయి అక్కడ బానిసలాగా సంతలో పెట్టి అమ్మేశారు. ఆ అమ్మేసేటప్పుడు ఆ పోతీఫర్ ఆయన కొన్నాడు. ఇంట్లో పని చేసుకోవడానికి బాగున్నాడు పిల్లాడు అని చెప్పి తీసుకో. ఎందుకు ఇవన్నీ అంటే, ప్రారంభం అనేటువంటిది ఎంత బాధాకరంగా ఉందో అనేటువంటి దాన్ని వివరించడానికి. యోసేపు యొక్క జీవితం స్టార్టింగ్లో ఎంత దుఃఖకరంగా ఉన్నది, ఎంత బాధాకరంగా ఉన్నది అని చెప్పి ఆ విషయం తెలుసుకోవడానికి మనం. సరే పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడాను ఆయనకి శోధనే, అక్కడ కూడా ఆయనకి బాధనే. అక్కడ నుంచి ఎక్కడికి పోయినాడు ఆయన? జైలుకు పోయినాడు. జైల్లో చాలా కాలం ఉన్నాడు. అక్కడ కూడా ఆయనకి జైల్లో అక్కడ కూడా ఒక కళ గురించి ఆయనకు డిస్కషన్ వచ్చినప్పుడు వేరే వాళ్ళతోటి ఆ కళ భావం చెప్పడం, నువ్వు విడుదలైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే విడుదలవుతాడు అవతల వ్యక్తి, కానీ జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఫరో దగ్గర నుంచి మళ్ళా పిలుపు, కళ గురించే ఆయన్ని పిలిపించడం, కళ భావం చెప్పడం. అక్కడ తర్వాత చూస్తే అప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు? యోసేపు స్టార్టింగ్ చాలా బాధాకరం, దుఃఖకరం. అయితే ఆయన ఎండింగ్ చూస్తే ఎంతో ఘనంగా ఉంది, ఉన్నతంగా ఉంది. ఎంత ఉన్నతం అంటే, తన మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తం, అన్నదమ్ములు, తండ్రితో సహా అక్కడికి పిలిపించుకొని ఆ కరువులో వారిని పోషించేంత గొప్పతనం. ఆ ఐగుప్తు దేశంలో రాజు తర్వాత తానే రాజు. దేవుడు అందుకే అంటాడు, స్టార్టింగ్ అనేటువంటిది చాలా దుఃఖకరంగా ఉండొచ్చు. ఒకవేళ అది దాని గురించి పెద్దగా థింక్ చేయబాకండి.
కార్య అంతం ముఖ్యం, ఎండింగ్ ముఖ్యం. అంతం అప్పుడు ఎట్లా ఉన్నావు అనేటువంటిది ముఖ్యం. ప్రారంభంలో కష్టాలు ఉండొచ్చు. ఒక బిజినెస్ ప్రారంభించాము, ఒక కుటుంబం ప్రారంభించాము, ఒక క్రొత్త జీవితం ప్రారంభించాము. స్టార్టింగ్లో ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కుటుంబం అంటే అది ఒక వ్యవస్థ. వ్యవస్థలో ఎప్పుడు కూడాను సమస్యలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాల్సిందే. అయితే వాటిని బట్టి మనం ఒక నిర్ణయానికి వచ్చి నిరాశ నిస్పృహలకు లోను కావడానికి వీలు లేదు. దాని అంతమందు దాని ఫలం చక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రారంభంలో కష్టం ఉండొచ్చు, కానీ అంతంలో చాలా ఘనంగా ఉండాలి. ఎంత ఘనంగా ఉన్నాడంటే ఈయన ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం, 41 ఫరో ఫరో తన చేతినున్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి తొడిగించి వేసి అతనిని ఎక్కించెను. అప్పుడు వందనములు చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఆ విధంగా ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాడు ఫరో. అతను రథమికి పోతుంటే అందరూ కూడాను కేకలు, వందనాలు చేస్తూ ఎంత గొప్ప పొజిషన్కి దేవుడు నిలవబెట్టాడు. ముందు చాలా కష్టం, అవమానం, ప్రేమ లేదు, నిరాదరణ, దెబ్బలు, చావు తప్పి కన్నులు లొట్టబోయేంతగా పరిస్థితులు, చంపాల్సిన వాళ్ళు గుంటలేయడం, ఆ తర్వాత అమ్మేయడం, చాలా ఇబ్బందులు. ఇప్పుడు దేశమంతటి మీద యోసేపుతో అంటున్నాడు ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. రాజు నేనే గాని పేరుకి దేశమంతటా నీ మాటే చెల్లుతుంది. నీ మీద నీకు ఎగనెస్ట్గా ఒక మాట కూడా ఎవడు మాట్లాడడానికి లేదు. ఇది ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ యోసేపు గురించి. అంత మాత్రమేనా, అతను అన్నదమ్ములకు చెప్పినటువంటి మాటను కూడా ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్నదమ్ములు వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మీరేమీ దుఃఖపడబాకండి, మీరేమి దిగులు పడబాకండి, అయ్యో మా సహోదరుని కొట్టామే, మా సహోదరుని మేము అమ్మేశామే అని చెప్పి మీరు చింతపడద్దు. ఎందుకంటే ఇది దేవుని యొక్క కార్యం, ఈ విధంగా చేయబడడం దేవుని చిత్తం. మీకంటే నన్ను ముందుగా ఐగుప్తుకు పంపించాడు దేవుడు. ఎందుకంటే మనందరము కూడా ఈ కరువు నుండి రక్షించబడటానికి. నన్ను కానీ పంపించకుండా ఉంటే నేను ఫరోకి ఈ ఆలోచన ఇచ్చుండేవాడిని కాదు. ఏది బాగా పండినప్పుడు అవన్నీ కూడాను స్టోర్ చేసి ధాన్యం, ఇప్పుడు ఈ కరువు నుండి కాపాడబడడానికి ఆ ధాన్యమే ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి మీరు చింతించబాకండి, వాళ్ళ అన్నదమ్ములతో చెప్తూ ఉన్నాడు. 45వ వచనం, 45వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం మీద అంతటా ఏలికగాను నియమించాను. మీరు త్వరపడి తండ్రి వద్దకు వెళ్ళి చెప్పి తండ్రిని తీసుకురండి. ఆయన చనిపోయేటప్పుడు కూడా యోసేపు ఎముకలు స్టోర్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు యోసేపు ఎముకలు దాచిపెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎప్పుడైనా దేవుడు ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని పోయేసి కానానుకు తీసుకుపోతాడని చెప్పేసి. వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఎముకలు కూడా తీసుకొని పోయినారు. ఆయన యొక్క అంతం అంత ఘనంగా ఉన్నతంగా ఉండడం మనము చూస్తూ ఉన్నాం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. యోసేపు జీవితం దానికి ఉదాహరణ. ముందు మనకు కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నిరాదరణ ఎదురవచ్చు, ద్వేషం ఎదురు కావచ్చు, ఎదురవుతుంది కూడాను. అంత మాత్రం చేత వెనుకకు తగ్గడం కాదు, కానీ దేవుని వాక్యపు వెలుగులో విశ్వాసము ఎదురు చూస్తూ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పని కొరకు మనము నియమించబడ్డాము అనేటువంటి విషయం మర్చిపోకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. యోసేపు వలె. యోసేపు కూడా అట్లాగే కదా,
ఎన్నోసార్లు ఆయనకు తప్పు చేయటానికి అవకాశాలు వచ్చినాయి, పడిపోవటానికి అవకాశాలు వచ్చినాయి. కానీ ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా పడిపోలేదు. అందుకే దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాలు నిలబెట్టాడు. సమస్యలకు, శోధనలకు, కష్టాలకు పడిపోతే ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు మనకి ఎప్పుడు ఇయ్యడు. ఆరంభము కంటే అంతము మేలు. రెండో వ్యక్తిని చూసుకొని మనము ముగించేసుకుందాం. రెండవ వ్యక్తి సంసోన్. రెండవ వ్యక్తి సంసోన్. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చూస్తే సంసోను యొక్క ప్రారంభం చాలా ఉన్నతంగా ఉంది. ఎట్లా? యెహోవా దూత మనోహ దంపతులకు కనబడడం. అతని భార్య గొడ్రాలై ఉంటే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కాన్పు లేకపోయినా, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమైన మద్యమైన త్రాగకుండా అపవిత్రమైనది ఏది తినకుండా ఉండాలి. నీవు గర్భవతి కుమారుని కంటావు. కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ దూత మనోహ దంపతులకు సమాచారం ఇచ్చాడు. అయితే వారు ఆ దూతతోటి మాట్లాడుతూ, అయ్యా, మనము నిజంగా దేవుడే మనతో మాట్లాడా? దేవుడు మన ప్రార్థన ఆలకించాడా? ఇది నిజమేనా అని చెప్పి వాళ్ళు నమ్మలేకుండా ఉన్నప్పుడు మళ్ళీ యెహోవా దూత వారికి దర్శనం ఇవ్వడం మనము చూస్తాం. 9వ వచనము, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. అసలు స్టార్టింగ్ దేవుని దూతలు రావడం, ఆమెతోటి ఆ దూత మాట్లాడడం, దేవుని వాగ్దానం బట్టి పుట్టబోయేటువంటి బిడ్డ ఏ విధంగా పెంచాలా, ఎట్లా ఉండాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తాం. మళ్ళీ వాళ్ళు ఆ దూతను ఒక సూచన అడుగుతూ ఉన్నారు. నువ్వే మాకు ఈ మాట చెప్పినట్లయితే, నీ మాట నిజమే అయితే నీ పేరేంటిదో చెప్పు. నువ్వెవరంటే యెహోవా దూత చెప్పాడు. యెహోవా దూత 18 వచ్చాం, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనశక్యము కాదనను. ఎవరనుకున్నారు యెహోవా దూత? యేసు ప్రభు యెహోవా దూత. ఆ దినంలో యేసు ప్రభు మనుష్య రూపంలోనికి రాలేదు. పోయిన వారం దేవజనుడు చెప్పాడు కదా, దేవుని యొక్క వాక్కు దైవ స్వరూపం. యేసు ప్రభు యెహోవా దూత అక్కడికి వచ్చాడు. అందుకే ఆ పేరు రివీల్ చేయలేదు. నీ పేరు ఏం పేరు అంటే, ఎందుకు అడుగుతున్నావు నా పేరు? ఎలా నా పేరు నువ్వు అడుగుచూ ఉన్నావు? అది చెప్ప శక్యము కానిటువంటిది. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది అని పేరు చెప్పలేదు. కాబట్టి ఆ విధంగా గొప్ప గొప్ప అంశాలతో కూడినటువంటిది సంసోను యొక్క పుట్టుక, ప్రారంభం చాలా ఉన్నతంగా జరిగింది. సంసోను యొక్క పుట్టుక, ఆమె గర్భవతి కావడం, ఆ కుమారుని కనడం, ఇవన్నీ మనము చూస్తాము. యెహోవా యొక్క ఆత్మ సంసోనును రేపడం మనము చూస్తాం, బలపరచడం మనము చూస్తాం అతని స్టార్టింగ్ నుంచే. అందుకే సంసోను జీవితం ప్రారంభం చాలా ఘనంగా గొప్పగా ఉన్నది. అయితే ఇక్కడ ప్రారంభం కాదు ముఖ్యం, అంతం ముఖ్యం. అంత ఘనంగా బలంగా ఉన్నతంగా ప్రారంభమైనటువంటి సంసోను యొక్క జీవితం అంతే ఘనంగా బలంగా ఉన్నతంగా ముగిసిందా? లేదు. అది బాధాకరమైనటువంటి విషయం. ఆరంభం కంటే అంతము కదా మేలు. మరి అంతము చూస్తే ఈయన గురించి ఏమి చెప్పబడింది? ఒకప్పుడు ఈయన ఒక్కసారి దేవుడు బలపరిస్తే, 6వ వచనం 14:6, న్యాయాధిపతులు 14:6, యెహోవా ఆత్మ అతను ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేన్ని? సింహాన్ని. యెహోవా ఆత్మ సంసోనును బలపరిచినప్పుడు మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చేశాడు. 15వ అధ్యాయం 4వ వచనం, 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటి కట్టి
పొలాల్లోకి వదిలేశాడు. ఎంత కష్టం నక్కలను పట్టుకోవడం. సరే, 14వ వచనం, 15, 14. యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె పటపట పట తెగిపోయినాయి, చేతుల నుండి అయ్యి విడిపోయినాయి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎప్పుడు? యెహోవా ఆత్మ అతన్ని ఉన్నతంగా అంత బలపరిచినప్పుడు. ఆ విధంగా చాలాసార్లు అనేకమైనటువంటి గొప్ప పనులను చేశాడు సంసోను, ప్రారంభంలోను ఆ తర్వాత కూడాను. అయితే చివరికి ఆయన యొక్క ముగింపును చూసినప్పుడు ఎంతో దుఃఖకరం, బాధాకరంగా ఉంటుంది. ఎట్లంటే, సంసోను ఎప్పుడైతే తన యొక్క సీక్రెట్ రివీల్ చేస్తాడో, వచ్చి ఫిలిష్తీయులు వచ్చి ఆయనను పట్టుకుంటారు. తన తలలో ఉన్నటువంటి వెంట్రుకలు తీసివేస్తే తన బలమంతా పోతుందనైతే ఎప్పుడైతే చెప్పాడో, తన అంతం చాలా బాధాకరంగా ముగిసినట్లుగా మనము చూస్తాం. 20వ వచనం, 16వ అధ్యాయము, న్యాయాధిపతులు 16, 20 చూస్. ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎప్పటి వలనే నేను ఇట్లా అంటే అన్నీ కూడాను తెగిపోతాయి అని అనుకున్నాడు. ఎప్పటి వలనే, ప్రారంభంలో ఉన్నట్లే, కానీ ఎప్పటి వలే జరగలేదు. ఎందుకంటే యెహోవా అతనిని ఎడబాసాడు. అతని యొక్క కన్క్లూజన్ చాలా దుఃఖకరంగా ఉంది, అతని జీవితం యొక్క కన్క్లూజన్. అందుకే ప్రారంభం పెద్ద ప్రాముఖ్యత కాదు. ప్రారంభంలో ఎట్టున్నా చివరికి మంచుకుంటే అదే లెక్కించబడద్ది. ప్రారంభంలో బాగున్నావు, ఉన్నతంగా ఉన్నావు, బలవంతుడిగా ఉన్నావు, ఆత్మచేత నడిపించబడ్డావు, ఒట్టి చేతులతోనే శత్రువులను ఎదుర్కొన్నావు. ఇప్పుడు చూస్తే ఎప్పటి వల్లనే ఇట్లా అన్నాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే పోగొట్టుకున్నావు, దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నావు, ఆత్మను పోగొట్టుకున్నావు. నీ అంతం దగ్గర పడింది, దుఃఖకరమైనటువంటి అంతం వచ్చేసింది. అయితే యెహోవా తనను ఎడబాసాడని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీశారు, కన్నులను ఊడబెరికారు. ఊడదీయడం అంటే మత్తిచ్చి ఇట్లా కన్ను మనకి హాస్పిటల్లో చేసినట్టుగా సర్జరీ చేసి తీలే, బతికుండగానే ఊడబెరికారు. ఎంత నొప్పి ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఒక వీరుడు, ఒక నాయకుడు, ఒక న్యాయాధిపతి, ఉన్నతంగా జీవించినటువంటి వ్యక్తి ఇప్పుడు చూస్తే శత్రువుల చేతుల్లో కళ్ళు పోగొట్టుకుని గ్రుడ్డివాడై గాజాకు అతనిని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతనిని బంధించిరి. గాజా ఇప్పుడు యుద్ధం నడుస్తుందే, అదే గాజా. అక్కడ తీసుకుని పోయినారు శత్రువులు. తీసుకుని పోయి అక్కడ ఏం చేశారంట, ఇత్తడి సంకెళ్ళ చేత అతనిని బంధించారు. ఇత్తడి సంకెళ్ళ చేత బంధించి కళ్ళు ఊడబెరికి బందీ గృహములో తిరగలి విసురువాడాయను. బందీ గృహంలేసి, ఎందుకురా నీకు ఇన్ని కండలు, తిరగలన్నా విసురు కొంచెం అని చెప్పేసి వీరుణ్ణి తీసుకుపోయేసి స్త్రీలు విసిరేటువంటి తిరగలి విసురుతూ ఉన్నాడు. ఎంత దుఃఖకరము, ఎంత బాధాకరం. అందుకే అంతం ఎప్పుడూ కూడాను గొప్పగా ఉండాలా, ఉన్నతంగా ఉండాలా, దేవునికి మహిమకరంగా ఉండాలి. మన కుటుంబానికి, మనకును, మన చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సంవత్సరాంతమున మనము నేర్చుకునవలసినటువంటి పాఠం. ఈరోజు మనకు బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఇలాగనే ఉండదు. ఒక దినం వస్తుంది, యేసుప్రభు పేతురుతో చెప్తాడు, నువ్వు బలవంతుడిగా మంచిగా ఉన్నప్పుడు నీ ఇష్టమైన చోటుకి వెళ్ళావు, ఇష్టమైన చోటుకి వచ్చావు, నడిచావు, బాగా చేసావు. కానీ ఒక టైం రాబోతా ఉంది, నిన్ను పట్టుకుంటారు, నీకు ఇష్టము లేని స్థలాలకు నిన్ను మోసుకొని పోతారు. మన సమయం కూడా వస్తుంది, ఒక సమయం వస్తుంది,
ఇంకొకడు వచ్చి మనల్ని మోసుకొని పోయేటువంటి సమయం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఆ సమయానికి మనం వచ్చేటప్పటికి ఘనంగా గొప్పగా ఉండాల. దేవుడు మన జీవితాల్లో కలగజేసుకుంటేనే అది సాధ్యం. దేవుడు ఎడబాస్తే అది సాధ్యం కాదు. సంసోన్ను దేవుడు ఎడబాసాడు, అందుకే ఆయన గ్రుడ్డివాడైపోయినాడు. సంఖ్యలు వేయించబడ్డాయి, తిరగల విసురుతూ ఉన్నాడు. చివరికి ఆయన యొక్క మరణం కూడాను అట్లాగే అర్థాంతరంగా గ్రుడ్డివానిగానే ముగిసిపోయింది. అయ్యా నాకు కళ్ళు కనబట్టలేదు, ఆ గుడి స్తంభాన్ని ఆనుకొని నిలబెడతాను, ఆ గుడి స్తంభం దగ్గర కొంచెం నిలబెట్టాయా అని అక్కడ ఉన్నటువంటి ఆ సిపాయితోటి రిక్వెస్ట్ చేసుకోవడం మనం చూస్తాం. సంసోన్ సరే వాడు రిక్వెస్ట్ చేసుకుంటే పోయి అక్కడ నిలబెట్టడం, ఆ తర్వాత దేవుడు ఆయన ప్రార్థన విని, అది చాలా గొప్ప విషయం. దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప కృప. ఇప్పుడు కోర్స్ ఆయన అంతమందిని చంపాడు ఆ టైంలో, చివర్లో, కరెక్టే. కానీ ఆయన ఆయన జీవితం చాలా దుర్భరంగా అయిపోయిందిగా ఆ టయానికి. దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు రక్షించుకుంటాడు. కానీ ఎంత దుర్భరమైనటువంటి జీవితం గడిపాడు చనిపోయేటప్పటికి. అంతం ఎంత దుఃఖకరంగా ఉన్నది, బాధాకరంగా ఉన్నది. దేవుడు ఉంటాడు తోడుగా, రక్షకుడు, ఎడబాసేవాడు కాదు. ఇన్ని విడువను ఎడబాయన. అట్లాగే సంసోను కూడాను, సంసోను ఎన్ని తప్పుడు పనులు చేసినా దేవుడు చివరికి ఆయనతో ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకించాడు. అది కృప అంటే. ఇప్పుడు యేసుప్రభువునందు మనం పొందుకునేటువంటి కృప అది. కానీ ఎంత దుఃఖకరంగా ముగియకూడదు. అందుకే అంటున్నాడు, కార్యారంభము కంటే కార్య అంతము మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. చివరిగా యేసు ప్రభు చెప్పినటువంటి ఒకే ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఒక ఉదాహరణ చెప్తాడు. 14వ అధ్యాయం 28వ వచనం, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానికి కొనసాగించుటకు కావలసినది తన దగ్గర ఉన్నదో లేదో అని కూర్చోండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా, చూచుకొనిన ఎడల, చూచుకొనని ఎడల, చూచుకొని అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ, ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు, ఎగతాళి చేయసాగుదురు. మన జీవితం ఎగతాళి పాలు కావటం దేవునికి ఇష్టం లేదు. ఒకడు గోపురం కట్టాలని అనుకున్నాడు అనుకోండి, గోపురం కట్టడం అంటే టవర్, పెద్ద టవర్, మామూలు విషయం కాదు. దానికి అన్నీ కూడాను ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. దానికి డిజైన్ ఉండాలా, స్ట్రక్చర్ ఉండాలా, దానికి కావలసినటువంటి సామగ్రి, ధనము, మ్యాన్ పవర్ అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నాయా లేవా చూసుకొని కూర్చొని ఆలోచించి ఎంత అవుతుంది అంతా కూడాను, అంత మన దగ్గర ఉందా లేదా చూసుకుని స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేసి దాన్ని ముగించాలా. అప్పుడు ఆ వ్యక్తికి ఘనత కలుగుతుంది. అలా కాకుండా స్టార్ట్ చేసేసి మధ్యలో ఆ పని చేయలేక ఆగిపోతే చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమంటారు, ఈ మనుషుడు కట్టింప మొదలుపెట్టును కానీ కొనసాగింపలేకపోయాను అని ఎగతాళి చేయసాగుదురు. మన ఆత్మీయ జీవితం కూడాను అంతే. ఒక టవర్ లాంటిది. దానికి చాలా అవసరతలు ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని తెచ్చుకోవాలి, కొన్ని త్యాగం చేయాలి, కొన్ని కష్టాలు పడాలి. అప్పుడు మాత్రమే ఆ టవర్ నిర్మాణం పూర్తి కావడానికి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అట్లా కాకుండా చేద్దాం చూద్దాం అని ఒక రిజల్యూషన్ తీసుకొని, ఒక డెసిషన్ తీసుకొని మధ్యలో దాన్ని ఆపేసేస్తే నవ్వులు పాలు కావటం తప్పదు. అందుకే కార్యారంభం కంటే కార్యాంతము మేలు, సంవత్సరారంభం కంటే సంవత్సరాంతము మేలు. కాబట్టి మనము మన జీవితాలు చేయాల్సినంత అచీవ్మెంట్ చేసామా, వెళ్ళాల్సినంత దూరం వెళ్ళామా, చేసిన పనులు ఏంటివి, అందులో తప్పులు ఏంటివి, ఖచ్చితంగా లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకొని రేపు దేవుడు లెక్క చూడబోయేటప్పటికి ఆయన ముందు ధైర్యం గలవారముగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి మన యొక్క బాధ్యతను మర్చిపోకుండా మనము రాబోయేటువంటి ఇంకొక సంవత్సరం
జీవితం కాలంలోనైనా కనీసం ఖచ్చితంగా ఒక లెక్క ప్రకారం జీవించడానికి సిద్ధపడదాం. ఒక టవర్ కట్టాలంటే అన్నీ ఎట్లయితే ఏంటిది మొత్తం చూసుకొని లెక్క కట్టుకొని, అందుకే జీవితం కూడాను లెక్కలేసుకోవాలి. జీవితం అంతా కూడాను పర్టికులర్గా ఒక లెక్క ఉండాలి. లైఫ్కి ఒక లెక్క ఉండాలి. అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఒక లెక్క ఉండాలి. లెక్క పక్క లేకుండా జీవిస్తే అడ్రస్ లేకుండా పోతాం. అట్లా పోవడానికి కాదు దేవుడు మనల్ని ఈ లోకంలో నిలవబెట్టింది. ఈ సంవత్సరం దాటి ఇంకో సంవత్సరంలో ప్రవేశపెట్టింది. మనం ఒక గుర్తింపు మన దేవునిలో మనకుంది. మనకు ఒక చరిత్ర ఉంది, మనకు ఒక భవిష్యత్తు ఉంది. చరిత్రలో ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఖచ్చితంగా అన్నిటినీ కూడాను లెక్క కట్టుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాలి. మన యొక్క ముగింపు ఘనంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.